ఈ ప్రపంచంలో మనుషులు మరీ ఇంత దిగజారిపోతారా? ఒక వ్యక్తి తన ప్రేమ కోసం 18 నెలల పసికందుని కొట్టి చంపేశాడు. అసలు వీడు మనిషా? మృగమా? వీడియోలో చూస్తున్నారు గదా! ఆ పసికందుని ఎలా కొడుతున్నాడో. అసలేం జరిగింది? ఎందుకు ఈ మనిషి ఇలా చేస్తున్నాడని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. నేనైతే కొత్తగా ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా నా దగ్గర నుంచి రావాలి, ఇంకా ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందని ప్రతీదీ తెలుసుకోవాలి అనుకుంటే డార్క్ ఫైల్స్ అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇప్పుడైతే అసలు కేస్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను. క్లియర్‌గా వినండి. ఈ సంఘటన జరిగింది ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్ దగ్గర. అది మే 30వ తారీఖు 2026. కేస్ డీటెయిల్స్‌లోకొస్తే ఈ వీడియోలో చూస్తున్నారు కదా! ఈమె పేరే రతి అనమాట. ఈమెకు పెళ్ళై ఒక కొడుకైతే ఉన్నాడు. కొడుకు పేరు వచ్చేసి ఆరవ్ అనమాట. వాళ్ళ హస్బెండ్‌కి ఈవిడకి రిలేషన్ సమంగా సెట్ అవ్వక ఈవిడైతే వాళ్ళ రిలేటివ్స్ ఇంటికొచ్చింది. వాళ్ళ రిలేటివ్స్ ఇంటి దగ్గర అయితే విరాజ్ అనే ఒక పర్సన్ ఉండేవాడు. వాడేంటి ఎప్పటినుంచో తిన వెనకాల పడడం, తిన్ని ప్రేమిస్తున్నానని చెప్పడం, తిన్ని పెళ్లి చేసుకుంటాననేవాడు. కానీ ఈమె వచ్చేసరికి దానికి నిరాకరించిందనమాట. సో, ఆయన ఏం చేశాడంటే ఈ కొడుకు ఉండడం వల్లే నాకు ఇబ్బంది జరుగుతుంది. వాడే మా పెళ్ళికి అడ్డొస్తున్నాడని చెప్పి ఆ పిల్లాడినైతే చాక్లెట్ కొంటానని చెప్పి షాప్‌కి తీసుకెళ్తానని బయటికి తీసుకైతే వెళ్ళాడు. ఆ వీధిలో ఉన్న సీసీ కెమెరాని గమనించకుండా ఆ పసికందుని చూశారు కదా! వీడియోలో చూపించినట్టు ఎలాగైతే నేలకేసి కొట్టాడో, ఈ వీడియోలో చూస్తున్నారు కదా! ఈ ఈ మనిషేననమాట ఆ పిల్లాడిని దారుణంగా చంపేశాడు. అసలు ఏమవుతుంది? ప్రేమ కోసం మరీ ఇంత దిగజారిపోతారా? మళ్ళీ మీకోసం అయితే ఈ వీడియో ఇంకొకసారి పెడుతున్నాను. దయచేసి చూడండి. మరీ ఇంత దారుణంగా చేస్తారని ఎవ్వరూ ఊహించరు. ప్రస్తుతానికైతే ఈ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఇలాంటి వాడికైతే బ్రతికే అర్హత అయితే లేదు. మీరైతే ఏం చేస్తారు ఈయన్ని? నేనైతే మరీ పెద్ద శిక్ష ఇయ్యాలని అయితే అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా నా దగ్గర నుంచి మీరు కోరుకుంటున్నట్టయితే నన్ను ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. ఇంకా వచ్చే నెక్స్ట్ వీడియోస్ నుంచి మంచిగా చెప్తానని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.